సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈ జూన్ నెల మనకి బాబా పంపించే సందేశం ఏంటి అనేది చూద్దామండి. అంటే ఈ జూన్ నెలలో బాబా మనకి ఒక 2 నెంబర్స్ని మన ముందు ఉంచుతున్నారండి. అంటే 1, 2 అనే సంఖ్యలని మన ముందు ఉంచుతున్నారనమాట. ఈ 2 నెంబర్స్లో మీకు ఇష్టమైన ఒక నెంబర్ని తాకితే కనుక ఈ నెంబర్కి సంబంధించినట్టుగా మీరు ఈ నెలంతా కూడా మీరు ఎలా ఉండబోతున్నారో, మీ మనసులో ఏమనుకుంటున్నారనే విషయాన్ని బాబా మనకి తెలియజేయబోతున్నారండి. అంటే ఈ మాసంలో జూన్ నెలలో మనకి జరగబోయే ఒక విషయాన్ని బాబా చెప్తున్నారండి. ఏం తెలియజేయబోతున్నారో, ఆయన సందేశం ఏంటి, ఆయన మెసేజ్ ఏంటి అనేది తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువు గారు పరిచయం అయ్యారండి. నాకున్న సమస్యల్ని ఈ గురువు గారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది. అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా, అంటే ప్రేమ, పెళ్లి, సంతానం, ఆరోగ్యం, విదేశీ ప్రయాణం, కోర్టు సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, మానసిక శారీరక సమస్యలు, పర్సనల్గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి. ఇంకా ఆయన పేరు కోయిదర సుబ్రహ్మణ్య రాజు గారండి. ఆయన ఫోన్ నెంబర్ 9347293375 అండి. ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ సమస్యల్ని ఇట్టే పరిష్కరించుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. ఈ జూన్ నెలలో, అంటే కొత్తగా మనకి ఈ నెల స్టార్ట్ అయిందండి. అంటే ఈ జూన్ నెలలో మనకి మెసేజ్ అనేది బాబా దగ్గర నుంచి ఒక సందేశం అనేది పంపిస్తున్నారండి. ఈ నెలంతా కూడా మనకి ఎలా ఉండబోతుంది అనేది తెలియజేస్తున్నారనమాట. ఇంకా ఆయన మన ముందు ఒక 2 సంఖ్యలను ఉంచుతున్నారండి. 1, 2 అనే సంఖ్యలను ఉంచుతున్నారు. ఈ 2 నెంబర్స్లో మీకు ఏదైతే కనుక మీరు మనసులో అనుకుంటున్నారో చేంజ్ చేయకండి. చూడంగానే ఈ సంఖ్యలని, అంటే ఈ నెంబర్స్ చూడంగానే 1 కానీ 2 కానీ ఏదో ఒక సంఖ్యని టక్కన అనుకోవాలండి. కొంతమంది మనం అనుకుంటాం, అయ్యో మనకి అనుకున్నట్టుగా కనుక రాకపోతే అయ్యో నేను 1 కాదు 2 అనుకున్నానని. అలా కాకుండా మీరు మైండ్లో ఫిక్స్ అయిపోండి. మీకు 1వ నెంబర్ కావాలా లేదంటే కనుక 2వ నెంబర్ కావాలా అనే విషయాన్ని మీరే డిసైడ్ చేసుకోండి. ఇప్పుడు అనుకోండి ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోని వినడానికి ముందుగా మీరు మనసులో వీడియో చూసేవాళ్ళు 1 కానీ 2 కానీ మీకు ఏదైతే కనుక అనుకుంటున్నారో అది అనుకోండి. ఇంకా 1 అనే నెంబర్ని అనుకున్న వాళ్ళకి ఈ జూన్ నెలలో వాళ్ళు దేని గురించి ఆలోచిస్తూ ఉన్నారు, వాళ్ళకి ఈ నెలంతా కూడా ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. 1వ సంఖ్య అండి అనుకున్న వాళ్ళు నిజంగా అండి ఒక నెగిటివ్ అయిన ఒక విషయం గురించి ఎక్కువగా వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. ఎన్నో నెలల నుంచి, ఒక దగ్గర ఒక సంవత్సరం అనుకోవచ్చు, 6 మంత్స్ అనుకోవచ్చు, వాళ్ళు ఒక సమస్య గురించి, అంటే ఒక నెగిటివ్ థాట్స్ అనేవి, అంటే వాళ్ళ మనసులో ఎన్నో ఉన్నాయి. కానీ ఒక విషయం గురించి, అంటే అది ఒక పర్సన్ గురించి కానివ్వండి, లేదంటే కనుక జరిగిపోయిన ఒక సంఘటనలు, ఏదైనా ఒక పోట్లాటలు, ఏదైనా ఒక గొడవలు, మనకి బాగా దగ్గర రిలేషన్స్ ఉంటారు, వాళ్ళతో ఏదైనా సరే ఒక గొడవ వచ్చిన విషయాన్ని కానీ వాళ్ళు పదే మనసులో అనుకొని అనుకుంటూ ఉంటామండి. ఏదైనా ఒక సాంగ్ను మనం పదే ఎలా అయితే వింటూ ఉంటామో అలాగే ఇదేదో ఒక మంచి విషయం అని అనుకున్నట్టుగా వాళ్ళు దాని గురించే ఆలోచిస్తూ ఉంటారు. అలా ఆలోచించడం వల్ల వాళ్ళు ముందుకు వెళ్ళలేకపోతున్నారు. ఇప్పుడు కొత్త సంవత్సరం వచ్చిందనుకోండి, బాబా మనకేం తెలియజేస్తారు, పాత విషయాలన్నీ కూడా పక్కన పెట్టేసి కొత్త విషయాలలోకి మనం వెళ్ళడానికి మన కొత్త సంవత్సరం అనేది స్టార్ట్ అవుతుంది. కానీ ఈ సంవత్సరం స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఈ 1 అని నేను అనుకున్న నెంబర్ అనుకున్న వాళ్ళు నిజంగా ఒక నెగిటివ్ విషయం గురించి, అయ్యో ఇది ఇలా జరిగిందే, జరగకుండా ఉంటే బాగుంటుంది అని అనుకోవడం కానీ, వాళ్ళ మీద కోపంగా ఉండడం కానీ, అసలు చూస్తే కనపడితే మాట్లాడకూడదని కానీ అనుకుంటూ ఉంటున్నారండి. కానీ బాబా చెప్పే ఒక సందేశం ఏంటి అనంటే, అమ్మ అది జరిగింది అనంటే అది ఒక మంచి కోసమే జరిగింది, అది కారణం లేకుండా జరగదు. అది ఎందుకు జరిగింది, ఎలా జరిగిందో అనవసరం, కానీ దాని వెనకాల ఖచ్చితంగా ఒక రీజన్ అనేది ఉంటుంది. దానికి కాలమే సమాధానం చెబుతుంది. నువ్వు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. పాస్ట్ ఈజ్ పాస్ట్. ఒకవేళ నిన్ను ఏదైనా సరే బాధ పెట్టి ఉంటే కనుక ఆ బాధకి తగిన ప్రతిఫలం అనేది నువ్వు త్వరలోనే చూస్తావు. నిజంగా ఒక సంతోషం అండి, ఒక కష్టం అనేది వస్తే మనం ఎలా అయితే సంతోషాన్ని చూస్తామో అలాగే బాబా చెప్తున్నారనమాట. అలాంటి ఒక విషయం నీ మనసులో ఉంటే కనుక అది మర్చిపోయి ఒక పాజిటివ్గా థింక్ చేయటం ఆలోచించు. వాళ్ళతోటే ఒకవేళ వెళ్ళి నీ వల్ల అయితే ఈగోంతో కూడా పక్కన పెట్టేసి వాళ్ళతో వెళ్ళి మాట్లాడడానికి ట్రై చేయి, గొడవలు తగ్గించుకోవడానికి ట్రై చేయి. అంతేకాని నీ వల్ల కాలేదనుకో నువ్వు ఆలోచించడం మానేసి, నువ్వు మాట్లాడకపోయినా ఇష్టమైతే నువ్వు వెళ్ళి మాట్లాడడానికి ట్రై చేయి అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి. అప్పుడే ఎందుకు అలా అంటున్నారంటే మన మైండ్ అనేది అప్పుడే కొంచెం ఫ్రెష్గా ఉంటుందండి, రిలాక్స్గా
ఉంటాం, లేదంటే చాలా వెయిట్గా మైండ్ అనేది ఏమీ చేయలేకపోతూ ఉంటాం, ఎలాంటి ముందుకు వెళ్ళలేకపోతూ ఉంటాం. అందువల్ల అలా అంటున్నారనమాట. ఇంకా రెండో విషయం ఏంటి అంటే రెండవ సంఖ్యను ఎవరైతే కనుక మనసులో అనుకున్నారో వాళ్ళకి బాబా ఇచ్చే సందేశం ఏంటి అంటే, మీరు ఒక సక్సెస్ని చూసి వెళుతూ ఉన్నారండి. ఇప్పుడు ఒక విషయం నేను చేయాలి ఇది అని గట్టి సంకల్పంతో ఉన్నారు. ఎలాంటి ఒక దాంట్లో ఆటంకాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, అందులో మీరు నిజంగా ఎంత నష్టపోయినా సరే, ఎన్ని మాటలు పడ్డా కూడా దాన్ని చూసుకుంటూ ఆ వేలోనే నేను వెళ్ళాలి, ఎలా అయినా సరే ఇది ఖచ్చితంగా ఒకరోజు బాబా నాకు అందిస్తారు అన్న నమ్మకంతో వెళుతున్నావు తల్లి. కానీ మధ్య మధ్యలో కొన్ని ఆటంకాలు రావచ్చు, కొన్ని కష్ట నష్టాలు అనేవి ఉంటాయి. కానీ వెనుకడుగు మాత్రం ఏమాత్రమే వేయకు, వెనుక తిరిగి చూడకు. అరే బాబా, ఏంటి బాబా ఇది, నేను ఎన్నో చేస్తూ ఉన్నాను, ఇలాంటి ఒక విషయం నా జీవితంలో జరిపించు తండ్రి, నేను ఒక న్యాయంగా అయిన కోరికనే కదా నేను అడుగుతున్నాను, నాకెందుకు ఇన్ని కష్టాలను నువ్వు అడుగుతున్నావు? కానీ ఇదంతా కూడా నీకు ఒక పరీక్ష పెడుతున్నారు భగవంతుడు. అందువల్ల కొన్ని రోజులు మాత్రం ఈ సక్సెస్ని నువ్వు చూడడానికి చాలా దగ్గరలో ఉన్నావు. అందువల్ల నువ్వు ఆ సక్సెస్కి కొంచెం నెగిటివ్గా ఏమి ఆలోచించొద్దు, ఒక్క అడుగు కూడా వెనక్కి వేయొద్దు అని చెప్పి బాబా మనం వెనక్కి వేయాలనుకున్న అడుగును కూడా తీసి ముందుకు వేయడానికి ప్రయత్నిస్తున్నారండి. అందువల్ల ఈ సక్సెస్ని నువ్వు చూడబోతున్నావు, అందువల్ల నువ్వు అధైర్యపడాల్సిన అవసరం లేదు అని బాబా మనకి తెలియజేస్తున్నారండి. ఈ 2 సంఖ్యలకి మీకు నిజంగా ఈ నెలలో కనుక మనం ఇలా చేస్తే ఈ సక్సెస్ని చూడడానికి చాలా వరకు కూడా అవకాశాలు ఉన్నాయండి. మీరు అనుకున్న నెంబర్కి కరెక్ట్గా బాబా ఇచ్చిన సందేశం మ్యాచ్ అయిందా లేదా అనేది నాకు కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మళ్ళీ ఇంకొకళ్ళు మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. ఓం సాయిరామ్.